డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో చంద్రబాబుకు మించిన నాయకుడు దేశంలో ఎవ్వరూ లేరు. చివరికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టట్లేదు. కులాలని రెచ్చగొడతాడు, మతాలని రెచ్చగొడతాడు, అవసరమైతే దేవుణ్ణి కూడా రాజకీయంలోకి లాగేస్తాడు. ఇలాంటి నాయకుడు మాటలు ఎంతవరకు ప్రజలు నమ్మాలి అనే దానిపైన మీకు క్లారిటీ ఇస్తాను. టీటీడీ వాళ్ళు ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా కానీ బోర్డు సభ్యులు ఆమోదించాలి. బోర్డు సభ్యులు ఆమోదించిన తర్వాతే తక్కువ ధరకు ఎవరైతే కోడ్ చేసి L1 అనుమతులు వాళ్ళకు ఉంటాయో అటువంటి సంస్థకే టీటీడీ కాంట్రాక్ట్ ఇవ్వటం జరుగుతుంది. మార్చి 12వ తేదీ అనుకుంటా ఈ కొత్త టెండర్లకు ఆహ్వానం ఆన్లైన్లో పెట్టారు. అప్పటికి ఎన్నికలు కూడా అమల్లో ఉంది. వైసీపీ ప్రభుత్వం లేదు. అప్పుడు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్దే బాధ్యత అవుతుంది. మే 15వ తేదీ ఏఆర్ డైరీకి నెయ్యి సంబంధించిన కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు అప్రూవల్ ఇవ్వటం జరిగింది.